బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 లక్షల ఛేదంతో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. చివరిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా టీం ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 లక్షల ఛేదంలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. చివరిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా టీం ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 లక్షల ఛేదంలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. చివరిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా టీం ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 లక్షల ఛేదంలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో